Hi students, I am Sam Sevarao from SS Maths Academy. So, మనము సక్సెస్ఫుల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్ని కంప్లీట్ చేసుకున్నాం జేఈ మెయిన్స్ కాన్సెప్ట్తో విత్ ప్రాబ్లమ్స్తో. నెక్స్ట్ బైనామియల్ థియరం అనే చాప్టర్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. ఈ చాప్టర్ నుండి కూడా మనకి జేఈ మెయిన్స్లో ప్రాబ్లం ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ కూడా. సో ఈ రోజు నుండి బైనామియల్ థియరం చాప్టర్ స్టార్ట్ చేద్దాము. మీరందరూ ఎస్ఎస్ మ్యాథ్స్ అకాడమీ కాన్సెప్ట్ లెర్నింగ్ అనే యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరూ వాటితో కూడా ఒకసారి అలా లైక్ చేయండి, ఓకేనా? చూడండి స్టూడెంట్స్, బైనామియల్ థియరం అనే చాప్టర్లోకి వెళ్ళే ముందు మనకు అవసరమయ్యే ఒక చిన్న 2 డెఫినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యాక్టోరియల్ నొటేషన్ ఫర్ ఎనీ నాన్ నెగటివ్ ఇంటీజర్ స్మాల్ ఎన్. ఎనీ నాన్ నెగటివ్ ఇంటీజర్ అంటే 0 ఉండొచ్చు, 1 2 3 పాజిటివ్ నెంబర్లు ఉండాలి, నెగటివ్ నెంబర్లు ఉండకూడదు. ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్ ఈజ్ డినోటెడ్ బై, ఇది సింబల్ ఎన్ ఫ్యాక్టోరియల్, లేదంటే ఇలా కూడా రాస్తుంటారు అప్పుడప్పుడు, ఎన్ ఫ్యాక్టోరియల్ ఇలా డినోట్ చేస్తాడు. దీని డెఫినేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ కంటిన్యూస్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎన్ ఫ్యాక్టోరియల్ని ఎలా డిఫైన్ చేస్తారంటే కంటిన్యూస్ ప్రొడక్ట్ ఆఫ్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్. ఏ నెంబర్కి అయితే ఫ్యాక్టోరియల్ సింబల్ ఉంటుందో ఆ నెంబర్ నుండి ఒక్కొక్క నెంబర్ డిక్రీజ్ అవుతుండాలి కంటిన్యూస్గా అప్ టు 1 వరకు. చూడండి, ఇప్పుడు ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ఇంటూ ఇంకొక నెంబర్ మైనస్ అవ్వాలి, ఎన్ -1 ఇంటూ ఇంకొక నెంబర్ డిక్రీజ్ అవ్వాలి, కంటిన్యూస్ రావాలి, n-2 n-3 అండ్ సో ఆన్ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఏ నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఉంటుందో ఆ నెంబర్ నుంచి అప్ టు కంటిన్యూస్గా 1 వరకు మల్టిప్లికేషన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అంటాడు, అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని మీనింగ్. 5 ఫ్యాక్టోరియల్ కాబట్టి 5 నుండి కంటిన్యూస్గా ఒక నెంబర్ లెస్ అవుతూ అప్ టు 1 వరకు. సో మొత్తం మల్టిప్లికేషన్ చేస్తే 120 వస్తుంది. నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 నుండి రాయాలి, 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 20 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 6. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 దట్ ఈక్వల్ టు 2. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. ఈ ఫ్యాక్టోరియల్ నొటేషను ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ అప్ టు 1 వరకు రాయమన్నాం కదా. మనకన్నా ఎక్కడైనా కావాలంటే మధ్యలో ఎక్కడ కావాలో అక్కడ ఆపేయచ్చు. సార్ ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు అంటే ఇలా ఆపేసుకోవచ్చు, లేదంటే 5 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు, లేదు సార్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఈ ఫ్యాక్టోరియల్ నొటేషన్ని నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ మధ్యలో స్టాప్ చేసుకోవచ్చు, ఓకేనా? సో తర్వాత నోట్ అనే పాయింట్, ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 కదా, 0 ఫ్యాక్టోరియల్ అన్నా కూడా 1. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్, 0 ఫ్యాక్టోరియల్ అన్నా కూడా 1. దీని గురించి మీకు పర్మిటేషన్ అంటే కాంబినేషన్లో చెబుతారు ఎందుకనేది. సో ఇది ఫ్యాక్టోరియల్ నొటేషన్. ఎందుకంటే ఇప్పుడు రేపు మనం బైనామియల్ థియరీ ప్రాబ్లమ్స్ చేయాలంటే 2-3 ఫార్ములాస్ మీకు తెలిసి ఉండాలి, వీటి గురించి కంటిన్యూషన్ వస్తూనే ఉంటుంటాయి. సో అందుకని ఫస్ట్ డెఫినేషన్ ఫ్యాక్టోరియల్ నొటేషన్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఎన్సిఆర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్
మ్యాథమెటికల్ మీనింగ్ ఆఫ్ ఎన్సిఆర్. ఈ ఎన్సిఆర్ అనేది కూడా బైనామియల్ థియరంలో కంటిన్యూస్ వస్తూనే ఉంటుంది మీకు. దాని మీనింగ్, ద టర్మ్ ఎన్సిఆర్ కెన్ బి రిప్రజెంటెడ్ బై సి ఆఫ్ ఎన్ కామా ఆర్. దట్ ఈస్ సి ఆఫ్ ఎన్ కామా ఆర్ అని అడుగుతుంటాడు, అప్పుడప్పుడు క్వశ్చన్ రిప్రజెంట్ చేస్తారు. సి ఆఫ్ ఎన్ కామా ఆర్ అంటే ఎన్సిఆర్. చూడండి, ద నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ లేదంటే ద నంబర్ ఆఫ్ సెలెక్షన్స్, ద నంబర్ ఆఫ్ స్మాల్ ఆర్ సెలెక్షన్స్ అవుట్ ఆఫ్ ఎన్ డిసిమిలర్ థింగ్స్. అంటే ఇక్కడ ఎన్సిఆర్ అంటే సి అంటే కాంబినేషన్ అంటే సెలెక్షన్. దీన్ని మనం పర్మినేషన్ కాంబినేషన్ డీటెయిల్ గా చెప్పుకుంటాం. సో ఎన్ డిసిమిలర్ థింగ్స్ నుంచి ఆర్ డిసిమిలర్ థింగ్స్ ని సెలెక్ట్ చేసుకోవడం. ఇప్పుడు మనకి 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. ఏవైనా 2 నెంబర్స్ మాత్రమే నీకు సెలెక్షన్ కావాలంటే వాటిలో ఎనీ 2 నెంబర్స్ అన్నప్పుడు 5C2 రాస్తాం. సో అలా ఎన్సిఆర్ అంటే చూడండి, దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ స్మాల్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ n. లోయర్ సఫిక్స్ లో ఉండే ఆర్ వాల్యూ ఉంటే 0 ఉండొచ్చు, 0 నుంచి అప్ టు n వరకే ఉండాలి. ఈ అప్పర్ నెంబర్ లో ఉండే n నెంబర్ అప్పర్ లోయర్ అప్పర్ సఫిక్స్ లో ఉండే n అనే నెంబర్ కన్నా మీకు ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ లోయర్ సఫిక్స్ లో లోయర్ సఫిక్స్ లో ఎప్పుడు అప్పర్ సఫిక్స్ లో కన్నా తక్కువ ఉండాలి లేదా ఈక్వల్ ఉండాలి. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ n. సో మనకి ఇది ఫార్ములా. ఎన్సిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్, రేపు ఎప్పుడు నువ్వు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు 5C2 అని వచ్చింది. ఈ 5C2కి ఒక వాల్యూ ఉంటుంది. ఆ న్యూమరికల్ వాల్యూ ఏంటిదో ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా. అప్పర్ లో ఉండే నెంబర్ n, లోయర్ లో ఉండే నెంబర్ r కదా. సో ఫార్ములా ఏంటిది? 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఆపేసాను నేను. బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1, 5 మైనస్ 2 అంటే 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 2 టేబుల్ 2 టైమ్స్ పోతే సో 5C2 వాల్యూ ఎంత అంటే 10 అన్నమాట. లేదు రేపు మనకి ఎక్కడన్నా 7C3 వాల్యూ కనుక్కోవాలి. సో ఎలా రాద్దాం ఫార్ములా ప్రకారం? 7 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ దగ్గర ఆపండి. డినామినేటర్లో 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1. 7 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 6. ఈ 6 క్యాన్సిల్. ఇక మిగిలిపోయింది 7 ఇంటూ 5 అంటే 35. అంటే 7C3 వాల్యూ అంటే 35, 5C2 వాల్యూ అంటే 10. ఇలా మనకి కావలసిన వాల్యూస్ 6C2, 6C1, 6C3, 6C4, 6C5, 8C2, 9C3, 9C4, 5C3 ఇలా వాల్యూస్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా అవసరం అవుతుంది. ఓకేనా? మళ్ళీ వీటిలో ఇంకొన్ని గుర్తుపెట్టుకునే ఉంటాయి మనకి ఈజీగా. లోయర్ సఫిక్స్ లో 0 ఉంటే అప్పర్ వాల్యూ ఎంతన్నా ఉండండి, లోయర్ సఫిక్స్ లో 0 ఉంటే దాని వాల్యూ డైరెక్ట్ గా రాయొచ్చు 1. ఏమని రాయొచ్చు చూడండి. 5C0 అంటే 1, 4C0 అంటే 1, 3C0 అంటే 1. లోయర్ సఫిక్స్ లో 0 ఉండి అప్పర్ సఫిక్స్ లో ఏ నెంబర్ ఉందో దాని వాల్యూ 1. ఇంకా అప్పర్ వాల్యూ లోయర్ వాల్యూ సేమ్ ఉన్నా కూడా 1. 5C5, 4C4, 6C6,
అప్పర్ నెంబరు లోయర్ నెంబర్ కూడా సేమ్ ఈక్వల్ గా ఉన్నా కూడా వన్ ఆన్సర్. అప్పర్ వాల్యూ ఎంతన్నా ఉన్నాయండి, లోయర్ సఫిక్స్ లో కనుక 1 ఉంటే పైన అప్పర్లో ఏ నెంబర్ ఉంటే అదే ఆన్సర్. 5C1 5, 8C1 8, 9C1 9, తర్వాత 8C7 అప్పర్ సఫిక్స్ లో ఉన్న నెంబర్ కన్నా ఒక్క నెంబర్ లెస్ అయ్యి ఉంటే 8C7 అన్నా 8, 5C4 అన్నా 5, 6C5 అన్నా 6. ఇవి కొన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి ఫార్ములా రాయకుండా లోయర్ సఫిక్స్ లో 0 ఉంది అంటే చాలు, పైన ఏ నెంబర్ ఉన్నా ఆన్సర్ 1. అప్పర్ వాల్యూ లోయర్ వాల్యూ సేమ్ ఉన్నా 1. అప్పర్ నెంబర్ ఎనీ నెంబర్ ఉన్నాయి, లోయర్ సఫిక్స్ లో 1 ఉంటే మాత్రం పై నెంబర్ ఏది ఉంటే అదే ఆన్సర్. అప్పర్ నెంబర్ కన్నా లోయర్ నెంబరు ఒక్క నెంబర్ లెస్ అయ్యి ఉంటే అప్పుడు కూడా అప్పర్ నెంబరే ఆన్సర్ వస్తుంది. ఇవన్నీ ఎన్సిఆర్కి సంబంధించినవి. ఓకేనా? ఇప్పుడు ఈ ఎన్సిఆర్కి సంబంధించిన కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ రాద్దాం.